సంబంధించి 2019లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని అయితే పొందుపరచడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ సంబంధించి నివేదికలు సిద్ధం చేశారు. అలాగే లా కమిషన్ అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్నారు. ఈసీ కూడా కసరత్తు చేసింది. పార్టీల అభిప్రాయాల సేకరణ కూడా చేస్తున్నారు. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేది గతంలో కూడా ఉన్నప్పటికీ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ తర్వాత మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. మరి దీని మీద వస్తున్న భిన్న స్వరాల మాట ఏంటి? దీన్ని ఎంతవరకు బీజేపీ సక్సెస్ఫుల్ గా శీతాకాల సమావేశాల్లో కేబినెట్ లో పెట్టి ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఇది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? బాసీ గారు, ఇక్కడ ఒకటి స్వప్న గారు నమస్కారం, అదేవిధంగా ఛానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలతో కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, జమిలీ ఎన్నికలు అవసరమా అంటే భారత స్వాతంత్రం తర్వాత దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరిగితే ఖర్చుకు సంబంధించి కానీ, లేకపోతే రాజకీయ పరమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి కానీ, లేకపోతే స్థానిక సంస్థలతో కలుపుకొని దేశాన్ని పరిపాలించేటువంటి అంశంలో ఏకకాలంలో జరిగేటువంటి ఎన్నికల పేరు మీద మొత్తం దేశాన్ని ఒకే పద్ధతిలో, ఒకే విధానం మీద, ఒకే రాజకీయ వ్యవస్థ, భిన్నమైనటువంటి వ్యవస్థలతో కాకుండా పరిపాలించేటువంటి పరిపాలనా పరిస్థితి దేశం మొత్తం ఉంటుందనేది ఒక బలమైన నమ్మకం. అదే నమ్మకాన్ని స్వతంత్రం తర్వాత దాదాపు 1967 వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. జమిలీ ఎన్నికల వ్యవస్థ జరిగేటువంటి వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలనని రద్దు చేయటం, గవర్నర్ల పాలన పెట్టడం, ఇటువంటి ప్రక్రియ జరిగిన తర్వాత నిదానంగా రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీలు, ఈ రాష్ట్రం, ఈ దేశంలో అసలు ప్రాంతీయ పార్టీ వ్యవస్థ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆలోచనలతో కలిగినటువంటి పరిస్థితి. ఆ యొక్క పార్టీల యొక్క ఆలోచన ప్రకారం జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఇవి కాస్త రాష్ట్రాల వారీగా మారటం, రాష్ట్రాల నుంచి ఆ యొక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించినటువంటి కింద సర్పంచ్ ఎన్నికలు కూడా మొత్తం మార్పు జరగటం, పూర్తిగా 1967 తర్వాత ఈనాటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఒక దేశంలో పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ప్రభుత్వం యొక్క పని ఏంటంటే 3 నెలలకోసారి ఎన్నికలు, ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు, ఆ ప్రచారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి పనే తప్ప దేశంలో పరిపాలించుకున్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే కావలసినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి చట్ట రూపాంతరాలు చేసేటువంటి పరిస్థితి కానీ, దేశ ఆర్థిక సంబంధించినటువంటి అభివృద్ధి కానీ వీటి గురించి ఆలోచించేటువంటి అవకాశం లేకుండా పోతుందని. దీని వల్లనే భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అన్ని సంవత్సరాల పాటు చేసిందో అదే విధానాన్ని ఈ రోజు కావాలని కోరుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాలు ఎవరు కూడా విమర్శించాల్సినటువంటి అవసరం, లేకపోతే ప్రాంతీయ పార్టీలు బాధపడాల్సిన అవసరం కూడా లేదని. ఒకవేళ ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో గెలిచేటువంటి అవకాశం ఉందనుకోండి, అది కూడా గెలుస్తుంది. ఆ రాష్ట్రం నుంచి ఆ జమిలీ ఎన్నికల్లో అది గెలుస్తుంది. దేశంలో పరిపాలించేటువంటి పార్టీ ఒకటి ఉండొచ్చు, ప్రాంతాల్లో పరిపాలించేటువంటి పార్టీ ఒకటి ఉండొచ్చు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందిన తర్వాత ఏ రాష్ట్రంలో ఆ యొక్క పార్టీ తన యొక్క బలాన్ని చూపించుకొని తన ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 5 సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికలైనా సరే, గల్లీలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలైనా సరే ఏకకాలంలో జరుగుతాయి. దీనివల్ల కాలం ముగుస్తూ ఒకేసారి జరుగుతుంది, నిర్మాణ వ్యయం తగ్గుతుంది, ఉద్యోగస్తులకు బాధలు తప్పుతాయి, ప్రజలకి నిరంతరం ఎన్నికల కోసం ఆలోచించేటువంటి పరిస్థితి పూర్తిగా చట్టానికి కానీ, లేకపోతే కోర్టు సంబంధించి కానీ, లేకపోతే ఎన్నికల వ్యవస్థ సంబంధించి కానీ ఈ ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి పద్ధతిలో పోయేటువంటి వ్యవస్థ ఉంటుందండి. ఈ రోజు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితి. కాబట్టి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు సేకరించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ, లేకపోతే సంస్థలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ, ఇవాళ న్యాయ కోవిదుల యొక్క సంప్రదించినటువంటి అంశాల తర్వాత తీసుకునే నిర్ణయం పూర్తిగా స్వాగతించవలసినటువంటి అంశమే స్వప్న గారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు అనుకరించారో, ఆమోదింపజేసి పూర్తిగా వారు ఏ విధంగా అయితే దేశాన్ని జమిలీ ఎన్నికల్లో నడిపారో అదే ఈ రోజు నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారు. అదే చేస్తే ఈ రోజున ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి వాస్తవమైన విషయాన్ని, నడుస్తున్నటువంటి నష్టాల నుంచి బయటపడి దేశాన్ని ఖర్చు లేనటువంటి ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా సమయం పాలన పోయేటువంటి విధానం కాకుండా సమయం ప్రజల కోసం కేటాయించేటువంటి ఒక విధానం రావాలని చెప్పని ఇది ఒకే దేశం ఒకే ఎన్నికైనటువంటి విధానం ఎంచుకోవడం జరిగింది. ఇది పూర్తిగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజల అభిష్టం మేరకు జరుగుతున్నటువంటి ప్రక్రియ అని చెప్తే